మా తండ్రి గారు మహాదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. కార్తికేయుడు మాటలు అక్షర సత్యాలు. గజాననుడు బలాన్ని బుద్ధిని రెండింటిని ఉపయోగించారు. నిజమే కార్తికేయ కుమార, గజాననుడు తన బుద్ధి చతురతతో మమ్మల్ని ప్రతి సమస్య నుండి గట్టెక్కించాడు. అందువల్ల గజాననుడే అన్ని విధాల అర్హుడు. అవును దేవసేనాపతి, మీ మాటలు అక్షర సత్యాలు. మన విఘ్నహరుడు తన తెలివితేటలతో తన శక్తియుక్తులనన్నిటినీ ఉపయోగించి మన దారిలో వచ్చిన ఆటంకాలంటినీ సమర్థవంతంగా హరించాడు. కనుకనే తను మాత్రమే విజేతగా పిలువబడడానికి అర్హుడు. అది ఎవరో కాదు, దేవ గజాననుడు మాత్రమే. అంటే విఘ్నహరుడు గజాననుడు విజేత అయ్యాడు. నేటి నుండి గజాననుడికి గజానందుడు అని పిలువబడే పేరు మాత్రమే కాకుండా తనకి మరొక పేరు కూడా లభిస్తుంది. ఇప్పుడు నేను దానిని ప్రకటిస్తున్నాను. దాని ప్రతిధ్వని యావత్ బ్రహ్మాండములోని ప్రతి మూలకణానికి, ప్రపంచంలోని ప్రతి ఇంటికి వినిపించాలి. దేవగణాలు, యక్షగణాలు, గంధర్వగణాలు, కిన్నెరగణాలు, తారాగణాలు, పాతాళగణాలు, భూగణాలు, జలగణాలు, గ్రహగణాలు, ఆకాశగణాలు, పశుపక్షాదులు, ఇంకా సమస్త చరాచర జీవగణాలు, అన్ని గణాలకు ఈశుడై నేటి నుండి గజాననుడు గణేష్ అని పిలువబడతాడు. ధార్మికంగా జీవించే జీవనులకు విఘ్నహరుడుగాను, ఇంకా అధర్మపరులకు విఘ్నకారుడుగా ఉంటాడు గణేశుడు. గణేశుడు, విఘ్నహరుడు గణేశుడు. ఈ సందర్భంగా నేటి నుండి కొత్త విధి విధానాలు రూపొందించబడతాయి. ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు జరిపించాల్సిన పూజలలో ప్రథమంగా విఘ్నహరుడైన గణేశుడికి పూజలు చేయడం అనివాలను ప్రదర్శించాడు. దేవతలతో పాటు యావత్ ప్రపంచపు శుభాలను కాచే గురుతరమైన బాధ్యతలను స్వీకరించాడు. ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి. తమరి పుత్రుడైన గణేశుడు దైవ పదవిని ముందే సంపాదించుకున్నాడు. ఈ రోజు ప్రథమ పూజ్య పదవిని సాధించుకుని మీ ప్రతిజ్ఞను నెరవేర్చాడు. నారాయణ నారాయణ. అవును మాత, నాకు కూడా అది ఎంతో సంతోషంగా ఉంది. మా తమ్ముడు గజాననుడైన గణేశుడు కేవలం తన సామర్థ్యాన్ని మాత్రమే నిరూపించుకోలేదు మాత, తనలో ఉండే బుద్ధి బలాన్ని కూడా ప్రదర్శించి రెండింటా తనే సర్వోత్తముడని నిరూపించుకున్నాడు. గెలిచింది నీవే అయినా విజయం మనిద్దరిదే సోదరా. అదే నిజమే కదా. నా గెలుపుకి కారణం మీ త్యాగమే అన్నయ్య.
నా త్యాగమా? అదెలా? ప్రతి చోట నా కోసం ఆగకుండా ఉంటే మీరే ముందొచ్చేవారు. అందువలన నేను ఎప్పుడూ తమర్ని ఆదర్శంగా తీసుకొని తమరి అడుగుల వెంటే నడుస్తూ తమంతటి వాడిని అవ్వగలననుకున్నాను. నా విజయాన్ని చూసి తమరు ఆనందించడంలో నాకు గొప్ప ప్రేరణ లభించింది. తమరి ప్రేరణ వల్లే కదా నేను ఈ విజయాన్ని సాధించగలిగింది. మీ అన్నదమ్ముల మధ్య ఈ గౌరవం, ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి. అదే నా కోరిక. ఈరోజు మా పుత్రులిద్దరూ ఒక సత్యాన్ని నిరూపించారు. ఇద్దరూ సర్వోత్తములని. తమను నేర్పిన సంస్కారం, తండ్రి గారి ఆశీర్వాదం వల్లే కదమ్మా మీకు తగిన పుత్రులు అనిపించుకోగలిగాం. కళ్యాణమస్తు. నా మనసు అంగీకరించడం లేదు మాత. కానీ వీడుకోలు చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే దక్షిణాదిన నా కర్తవ్యం నన్ను పిలుస్తుందమ్మా. మాతా, నాకు అనుమతిని ప్రసాదించండి. కర్తవ్యం అనేది ఎప్పుడు అన్నిటికంటే ప్రధానమైనది పుత్ర. మా ప్రథమ పూజ్య గణేశ, తమరితో సాగిన ఈ అద్భుత ప్రయాణంలో మేమెన్నో విషయాలు నేర్చుకున్నాము. ఇంక మాకు బయలుదేరే సమయం ఆసన్నమైనది ప్రభు. ఈ ప్రయాణంలో మీ అందరితో కలిసి పోటీ పట్టం నా అదృష్టం దేవేంద్ర. హఠాత్తుగా నాకు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందేంటి? ఇంద్రుడి విధంగా ఎందుకు తూలిపోతున్నాడు? ఏం జరిగింది దేవేంద్ర? తమరికేమీ కాలేదు కదా? దేవతల చైతన్యం వారిని వదిలిపోతున్నట్టుందేమిటి? త్రిమూర్తులారా, మాతలారా, ఇక నాకు కూడా సెలవిప్పించండి.
ఇందాక నాకు కనిపించింది. తమరికి కూడా కనిపించిందా? లేదు పుత్ర, నాకేమీ కనిపించలేదు. అమ్మ దృష్టి దాని మీద లేనప్పుడు తనని ఊరికి బాధ పెట్టడం మంచి పని కాదు. అదేమిటో నాకు పూర్తిగా తెలిసిన తర్వాతే చెప్తే సరిపోతుంది. పుత్ర, నిన్ను చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతి తీసుకోవడం కంటే అసలు విషయం కనిపెట్టడం చాలా అవసరం. అరే, హఠాత్తుగా ఈ భూకంపం ఎందుకు వచ్చింది? హఠాత్తుగా నా యమపాసానికి ఏమైంది? ఇదేమిటి? యమధర్మరాజు తన కార్యనిర్వహణలు ఎందుకు విఫలమవుతున్నారు? వాయుదేవుడు కూడా కార్యనిర్వహణలో విఫలమవుతున్నారు. ఇదేమిటి? అగ్నిదేవుడి శక్తులు కూడా పనిచేయడం లేదు. నా శక్తి యజ్ఞకుండం దాకా వెళ్ళడం లేదేమిటి? దేవతలందరి శక్తుల్ని ఎవరో హరించినట్టు ఉంది. అయినా దేవతలకు ఈ విషయం అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. ఇదంతా ఏదో అరిష్టాన్ని సూచిస్తుంది. నేను వెంటనే దానికి గల మూల కారణం ఏమిటో కనిపెట్టాలి. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఈ సృష్టిలోని పంచభూతాల తత్వాలన్నిటినీ ఎవరో లాగేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అయినా ఇవన్నీ వెళ్ళి ఎందులో విలీనమవుతున్నాయి? ఏ దుష్టశక్తి ఈ పంచభూతాలన్నీ తన వైపుకు లాక్కుంటుంది? సర్వశక్తులు అటువైపే వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూడాలి. మూషికోత్తమా, పదండి. ఎవరై ఉంటారు? ఏదో మహోత్పాతానికి కుట్ర పన్నుతున్నట్టున్నారు. వారు ఎవరో కనిపెట్టి వారిని ఆపాలి.